డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిద్ హుసేన్. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ఈరోజు నెల్లూరుకు వచ్చారు. వారితో మాట్లాడదాం. నజీర్ సార్ నెల్లూరుకు వచ్చారు. ఎలా ఉంది నెల్లూరు? నెల్లూరు చాలా బాగుంది. కార్పొరేషన్ కానీ అలాగే బంగ్లాస్ కానీ రోడ్స్ కానీ చాలా వైడ్గా నీట్గా ఉంది. సో ఐ థింక్ నెల్లూరు బాగా డెవలప్ అవుతుంది. సో ఈరోజు నెల్లూరు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఇక్కడ మీ మిత్రులు ఎవరైనా ఉన్నారా నెల్లూరుతో అనుబంధం? నెల్లూరులో వర్క్ బోర్డ్ మీటింగ్ కోసం వచ్చాం. అజీజ్ గారు నాకు మంచి మిత్రుడు. సో వర్క్ బోర్డ్ మెంబర్గా నేను ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. సో అజీజ్ గారితో మీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా గతంలో? ఒక మంచి మిత్రుడిగా కలిసి పనిచేసాం. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో లాస్ట్ టైం ఆయన కాంటెస్ట్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు నెల్లూరు సిటీలో కూడా అజీజ్ గారు బాగా పోరాటం చేయడం జరిగింది. ఆ టైం నుంచి ఇద్దరం కలిసి చాలా వరకు తెలుగుదేశం పార్టీ పటిష్టపరచడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, మైనార్టీల సపోర్ట్ కోసం కలిసిమెలిసి పనిచేయడం జరిగింది. అలాగే మైనార్టీల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతుంది? ముఖ్యంగా భారతదేశంలో మైనార్టీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ శాతం, దాదాపు 10% మైనార్టీస్ ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా 2014-19లో మైనార్టీల పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఆనాడు అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో పెద్ద ఎత్తున మైనార్టీల పిల్లలకు ఉన్నత విద్య దగ్గర చేర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా పేద ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుల్హన్ పథకం కానీ, దుకాన్ మకాన్ కానీ, ఇవన్నీ కూడా మైనార్టీల సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడంగానే వక్ఫ్ బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తూ అనేక సమస్యలు, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చేసినటువంటి పరిస్థితులు. సరే, అలాగే బారాషిద్దర్ గారు రొట్టెల పండుగకు వచ్చారు కదా. సో ఇక్కడ ప్రత్యేకంగా రొట్టెల పండుగ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయంటారు? ఏమన్నా డిస్కస్ చేయడం జరిగిందా? ఇంకా రాలేదు, టాపిక్ జరుగుతూ ఉంది ఇప్పుడు మీటింగు. ఎనీహౌ బారాషహిద్ దర్గా గురించి కూడా అజీజ్ గారు ఒక మంచి ప్లాన్తో ఉన్నారు. దాదాపు దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఫండ్స్ను కూడా అనేక రకాలుగా తెప్పించుకొని నెల్లూరు నుడా నుంచి కానీ అలాగే కార్పొరేషన్ నుంచి కానీ సహాయ సహకారాలు తీసుకొని బారాషహిద్ దర్గా, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఫేమస్ అయినటువంటి దర్గా బారాషహిద్ దర్గా, దాని డెవలప్మెంట్ కోసం పెద్దలు అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఆయన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నారు. తప్పకుండా బారాషహిద్ దర్గా యొక్క ప్రతిష్టను మరింత పెంచేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ నిరుద్యోగ సమస్య మీద ఎక్కువసార్లు మీరు గళం విప్పారు. సో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది? ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అంటూ పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో పూర్తిగా చిత్తగబడినటువంటి పారిశ్రామిక అభివృద్ధి ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యువకుడికి కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ పెడుతూ సీడాప్ కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతూ ప్రతి ఒక్క యువకుడుగా చదువుకున్నటువంటి యువకుడికి ఏదైతే నైపుణ్యతను పెంచి ఉద్యోగాలకు కావాల్సినటువంటి నైపుణ్యాన్ని పెంచేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి కారణమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధిని దోహదపడేటువంటి విధంగా అనేక పాలసీలను తీసుకొని వచ్చి ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో, ఎంఎస్ఎంఈ పాలసీ పేరుతో అనేక పాలసీలను ఈరోజు ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం తీసుకొని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పారిశ్రామికను చెందడం, చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు లేనటువంటి విధంగా మెగా డిఎస్సి పేరుతో 16,400 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా మనందరం కూడా చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో గతంలో 10 సంవత్సరాల నుంచి లేనటువంటి 6,500 మంది పోలీస్ కానిస్టేబుల్స్ని నియామకం చేసేటువంటి ప్రక్రియ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేయదలిచారా? అందుకనే ఇప్పుడు
గుమ్మడికాయ దొంగలు భుజాలు తరుముకున్నట్టు రెడ్ బుక్ అంటే కొత్తగా కక్ష సాధింపు కాదండి. ప్రభుత్వం ఉంది అని చెప్పి విచ్చలవిడిగా విర్రవీగుతూ ప్రజల మీద ప్రజా సమస్యల మీద పోరాటకుండా ప్రజల మీద పోరాడినటువంటి అనేక మంది ఈరోజు అధికార పక్షంలో ఉండి ఆ రోజు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపి వాళ్ళని అరికట్టడానికే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కొత్తగా ఈరోజు చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ అంటే లోకేష్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అధికారం ఉంది అని చెప్పి ప్రజా సమస్యలను పక్కన పడేసి కక్ష సాధింపు ధోరణితో పార్టీల మీద ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల మీద అధికారుల మీద చలాయించినటువంటి జులుంని ప్రశ్నించడానికి రెడ్ బుక్ని అమలు చేస్తాం. గుంటూరు విషయం తీసుకుంటే గుంటూరు అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ముఖ్యంగా రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి గుంటూరులో అభివృద్ధి వేగవంతం చేసినటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఏదైతే గతంలో ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా స్థానిక సంస్థలకి నిధులు కేటాయించి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధి కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో పాటు ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. గతంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా లేకపోతే ఏసీ ఉన్నా ఇల్లు పెద్దదున్నా కూడా పెన్షన్లు కత్తిరించినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సామాజిక పెన్షన్లు చెప్పినటువంటి విధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేయడమే కాకుండా అన్నా క్యాంటీన్లు కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న తల్లికి వందనం. ఎందుకంటే ఇంట్లో ఏ పిల్లవాడిని చదివిస్తాడని గత ప్రభుత్వంలో చేస్తే ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా చదివించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. రైట్ సార్, నెల్లూరులో బిర్యానీ తిన్నారా మధ్యాహ్నం? మరి ఎలా ఉంది నెల్లూరు బిర్యానీ? నెల్లూరు బిర్యానీ అంటే నెల్లూరులో అన్నీ ఫేమస్, సీ ఫుడ్ అన్నీ కూడా టేస్ట్ చేసాం. తప్పకుండా నెల్లూరు గురించి చెప్పాల్సిన పని లేదు. నెల్లూరు ఇస్ టేస్టీ. నెల్లూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి అభివృద్ధి దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ అనేక చర్యలు చేపడుతోంది అంటున్నారు గుంటూరు ఎమ్మెల్యే నజీర్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.